అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నది కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. అయితే ఒక్కోసారి ఇదే ఒక ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే మహిళలు ఎక్కువ శాతంగా అక్కడ బస్సులో ఎగబడేసరికి అక్కడ ప్రమాదాల బాటున పొంచి ఉన్నామన్నటువంటి ఆ పరిస్థితి కూడా మనకు కల్పిస్తుంది. ఎందుకంటే బస్సులు తక్కువగా ఉంటున్నాయి, అలాగే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఎంత విపరీతమైనటువంటి రద్దీ జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో తాము ప్రయాణం చేయాలంటే కూడా ఒక భయపడిపోయేటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికైతే షాయంపేట మండలం నుండి ఒక మహిళ కాబట్టి సమ్మక్క అనేటువంటి ఒక మహిళ ఇక్కడ బస్సు టైర్ కింద పడి కాళ్ళు కోల్పోయినటువంటి పరిస్థితి ఇప్పుడే జరిగింది. అయితే ఆ పరిస్థితులు చూస్తుంటే కూడా మహిళల్లో ఒక ఆందోళన, భయాందోళన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. హనుమకొండ జిల్లా షాయంపేట మండలం పత్తిపాకకు చెందినటువంటి కాబట్టి రాజక్క అనేటువంటి ఒక మహిళ 48 సంవత్సరాల వయసు ఉంటుంది. దాదాపు తను ఒక ముదిరాజు, అంటే చేపలు అమ్ముకునేటువంటి తను బస్సులో ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే విపరీతమైనటువంటి రద్దీ ఉంటున్నటువంటి ప్రాంతాల్లో బస్సులకు అలాగే పెను ప్రమాదంగా ఉంది. అలాగే గర్భిణీలు కానీ చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు బస్సులో వెళ్ళాలంటే కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి హనుమకొండ బస్టాండ్లో మనం ఉన్నాము. ఈ పరిస్థితులు చూసిన తర్వాత మహిళల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. కొంతమంది మహిళలను అడిగి మనం తెలుసుకుందాము, అసలు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో అని తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, మీరు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు, కానీ బస్సుల్లో ప్రయాణం మీకు ఈజీగా ఉంటుందా? ఈజీగా లేదేం లేదు, వేస్ట్గా పెట్టుడు, డబ్బులు పెడితేనే అయిపోవు. ఏంది ఆధార్ కార్డులు పెట్టి మనసులో ఇబ్బంది పెట్టుడు, బాధ పెట్టుడు. అంటే మీకోసమే కదమ్మా, మీకోసమే ఇవంతా చేస్తున్నారు. క్రమశిక్షణ పాటిస్తే మీకు కూడా మంచిదే కదా. చేస్తాను కానీ ఏంది మంది ఎట్లయితే జనం బాగా అవుతాను, ఊరికి అక్కడ వాడి ఎట్లుంటది. మీరు ఉన్నారు అక్కడ చూసిన రాయప్పుడు జరుగుతున్నప్పుడు వచ్చినాం హాస్పిటల్కి వచ్చినాం ఇక్కడ. ఓకే, ముసలి వాళ్ళు కూడా కొంత పాపం వాళ్ళని చూస్తుంటే నిలబడడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కానీ సీట్లు దొరకాలంటే అసలు ఇబ్బంది. అంటే చెప్పండి అమ్మా, మీకు బస్సులో ప్రయాణం ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది, కానీ మీకు బస్సులో కూర్చున్నట్టు ఉందా? మంది ఎక్కువ జనం, మీరేం చేస్తారు? ఓకే, ఎక్కువగా మహిళలు మాత్రమే ఉచిత ప్రయాణం అనేసరికి మనం చూస్తున్నాము. ఎప్పుడూ లేని రద్దీ. ఎప్పుడైతే 6 గ్యారంటీల పథకంలో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిన తర్వాత బస్సుల్లో రద్దీ పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా బస్సు రాకముందుకే సీట్లు నిండిపోయేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చాలామంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. గర్భిణీలు, చిన్నపిల్లలు బస్సుల్లో, అలాగే వృద్ధులు కూడా బస్సులో ప్రయాణించాలంటేనే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఒక ప్రమాదం జరిగింది, చూసారా మీరు? అయితే ఇక్కడ ప్రయాణాలకు సంబంధించి, ఆర్టీసీ ప్రయాణాలకు సంబంధించి మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది మీకు? వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఆధార్ కార్డు చేయబట్టి మొత్తం లేడీస్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. వాళ్ళదే రాజ్యం అసలు ఎక్కకుండా అడ్డం ఆగం ఉరికి అడ్డం పడ్డది. అట్లా మీరు ఉన్నారా ఆ టైంలో? ఇప్పుడే పడ్డది, మేము వస్తాను అట్లా. అదే ఎక్కరాలే, ఎక్కరాకపోయే వరకు అందరూ ఒక్కటిగా ఉరికే వరకు అడ్డం పడ్డది. బస్సు కదులుతున్న ఇంకా దిగ ముందుగా వాళ్ళకి వచ్చిన వాడు పడ్డది, దెబ్బ తగ్గింది. బస్సు బస్ స్టాండ్లోకి రాకముందుకే ఎక్కుదామన్నటువంటి ఉత్సాహంతో ముందుకెళ్ళింది. పైన వస్తుంది అట్లా, రాకముందుకే ఉరుకుతారు ఒకరు పడి. మొత్తం ఆడవాళ్ళు ఉరికే వారికి, ఏమన్నా మొగోళ్ళు లేరు, అంతా ఆడవాళ్ళే ఉన్నారు. మీరు చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది ఈ పరిస్థితి? నిజంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు ప్రస్తుతానికి ఉందా? వేస్ట్, ఇది పథకమే వేస్ట్. ఫస్ట్ లేడీస్ వాళ్ళకి ఫ్రీ పెడితే వాళ్ళకి కూడా ఇరుకుటం అవుతాను, మా అవసరం కూడా ఇరుకుటం అవుతాను. ఇది పెట్టాల్సిన అవసరం ఆర్టీసీ నష్టంలో ఉన్నాక కూడా ఇది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు? వేరే దాని మీద ఉద్యోగం గురించి చేయి, దాని గురించి ప్రయత్నించు, ఏదైనా వేరే ఆరోగ్యం గురించి చూడు. కానీ ఇది అనవసరంగా విషయాలు ఈ రోజులలో బస్సు ఫ్రీగా పెట్టాల్సిన అవసరమే లేదు. మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీరు? ప్రస్తుతానికి తీసేయాలి, అవసరమే లేదు. ఇప్పుడు పైసలు ఇది దేనికి పెడతారు? దీనివల్ల ఈ పథకం గురించి వల్ల ఇంట్లో లొల్లి పెట్టుకొని ఫ్రీగానే పోతూనే ఉన్నారు. ఆధార్ కార్డు ఉంటే చాలు ఈ రోజులల్లో. ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీరు? ఆధార్ కార్డు తీసేయాలి. సగం టికెట్ ఇప్పుడు ఈ వేలకు 35 రూపాయలు ఉంటుంది, 40 20 రూపాయలు ఒకటే, 20 రూపాయలు తీసేయని, 20 రూపాయలు టికెట్ కొట్టు. గట్లనే ఉండాలి, ఫ్రీ మాత్రం వద్దు సార్. మాకు అసలే కొట్టుకున్నాడు, తనుకున్నాడు, ఒకరికి సీట్లు దొరుకుతలేదు, ఒకరు ఉరికే పడిపోతారు. ఎక్కడ ఏం స్థలం లేదు, కానీ సగానికి సగం టికెట్ కొట్టేయాలి.
ఓకే, ఇంకా ఏమైనా బస్సులను పెంచితే ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా మరి? బస్సులను పెంచితే ప్రయోజనం, ఎందుకంటే సీట్లు దొరుకుతలే ఉంటున్నారు కదా. పెంచుడు వద్దు, ఇంట్లోనే పిరిగి అనేది మన ఆధార్ కార్డు మీద వద్దు. ఇంట్లో సగానికి సగానికి టికెట్ కొట్టేయాలి అంతే. ఇప్పుడు 40 ఉన్న కాడ 20 చేసేయాలి అంతే, లేకపోతే ఇక మరణమే అవుతుంది. తీసుకోండి ఈ పిరి బస్సులు అయిన కంచెలు ఎందుకు గోస పోవుడు. ఇప్పుడు 60 ఉన్నాయా తరిగొప్పులకు 50 తీసుకోండి, ఓ 10 తీసేయండి బస్సుకు, అందరికి సంతోషం ఉంటది కదా సారు కదా. మరి ఎందుకు ఈ ఊరుకులు ఆట వాళ్ళు ఆపపోవుడు పిరి బస్సు అని 3 బస్సులు వెళ్ళి ఒక్క బస్సు ఆయన ఆపిండు ఎందుకు? అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే మొత్తం హెవీ రష్ ఇక్కడ బస్ స్టాండ్ లో మనకు కనిపిస్తుంది. బస్సులు అక్కడి నుండి ఎంటర్ అవుతున్నటువంటి సమయంలోనే బస్సులో పబ్లిక్ దిగక ముందే వీళ్ళు సీట్లు దొరుకుతాయన్నటువంటి ఒక తొందరపాటుతోటి అక్కడ బస్సులోకి వెళ్ళి ప్రమాదాల బారినటువంటి పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా అట్లనే కనిపిస్తుంది. ఇప్పుడు లోపలికి వచ్చేటువంటి బస్సులు పాయింట్ మీదకి రాకముందుకే ఇక్కడ ప్రమాదానికి గల కారణాలను కూడా ఒకసారి మనం పరిశీలిద్దాము. ఇక్కడ బస్ స్టాండ్ నుండి లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి క్రమంలోనే ఇక్కడ కొద్దిగా డౌన్ ఉన్నది, బస్సు కూడా స్పీడ్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇదే బస్ పాయింట్ నుండి ఎక్కువ మంది మహిళలు సీట్లు దొరుకుతాయన్నటువంటి ఉత్సాహంతో ముందుకు వచ్చి బస్సుల కింద పడేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. డ్రైవర్ కూడా చూసుకోలేటువంటి పరిస్థితులు కూడా అనిపిస్తున్నాయి. ఎందుకంటే చుట్టూ ఎక్కువగా ప్రజలే అంటే ప్రయాణికులే ఉండడంతో ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మనం ఈ చూస్తున్నటువంటి ప్రాంతంలోనే ఈ బస్సు వచ్చేటువంటి క్రమంలోనే ఇక్కడ ప్రమాదానికి పొంచి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటి ప్రయాణంలోనే ఇక్కడ కాబట్టి రాజక్క అనేటువంటి మహిళ 48 సంవత్సరాలు ఉంటుంది. తను ఇక్కడే షాయంపేట మండలానికి సంబంధించినటువంటి పరిస్థితి, హన్మకొండ జిల్లా. అయితే ఈ ప్రమాదాన్ని చూసిన తర్వాత కూడా పలువురు మహిళలు అలాగే ప్రయాణికులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి కొంత చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. ఫ్రీ బస్సు అనే దానికంటే కొంత నామినల్ ఛార్జ్ పెట్టైనా సరే తమ ప్రయాణం సౌలభ్యంగా ఉండే విధంగా చూసుకోవాలంటున్నారు. ప్రయాణంలో మహిళలు ఎక్కువగా అంటే ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతోటి బాలింతలు అలాగే గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులుగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. మగవాళ్ళు కూడా సీట్లు దొరకలేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అనేక సందర్భాలు బస్సులో చూస్తున్నాము. ఎన్నో గొడవలు కూడా బస్ స్టాండ్లో అలాగే బస్సుల్లో కూడా కొట్టుకుంటున్న సందర్భాలను కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం చూసేటువంటి బస్సు పాయింట్కి రాకముందు కూడా వాళ్ళు ఫుట్బోర్డు ప్రయాణాలనే ఇక్కడ చూస్తున్నాము. బస్సు రాకముందుకే వాళ్ళు దిగడము, ప్రమాదాల బారిన పడడము, అలాగే మహిళలు కూడా సీట్లు దొరుకుతాయన్నటువంటి ఒక ఆందోళనతోటి రష్గా బస్సులకి ఎక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణంగా ప్రమాదాల బారిన పడి తమ విలువైన జీవితాలను కోల్పోయేటువంటి సిచ్యువేషన్స్ కూడా కొంత కనిపిస్తున్నాయి. వీళ్ళలో ప్రయాణానికి సంబంధించినటువంటి అవగాహన కూడా కల్పిస్తే కొన్ని ప్రమాదాలను నివారించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హన్మకొండ బస్టాండ్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.